ఈవెన్ ఫిల్మ్ విషయంలో కూడా మీరు అడిగినట్టు విఎఫ్ఎక్స్ వల్ల సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి అంటే క్వాలిటీ కోసం ఆ టైం ఉండాలి. బట్ ఇంకోటి ఏంటంటే అది కూడా మీకు తర్వాత క్వశ్చన్స్లో వస్తాను. ఇక నుంచి అంత పెయిన్స్ తీసుకొస్తున్న నెక్స్ట్ కూడా ఉండదు సార్. టెక్నాలజీ చాలా చేంజెస్ వచ్చింది. అంటే ఈ సాంకేతిక నిపుణుల ఈ టెక్నీషియన్స్ కొరత వల్ల కూడా అలా జరుగుతుందంటారా? కొరత వల్ల కాదు సార్, ఇది ప్లానింగ్. అనుకున్న టైంకి ఇవ్వలేకపోవడం. ఫస్ట్ ప్రోడక్ట్ డిజైన్ చేసుకోవాలి సార్. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీ అని కాదు, ఇండియన్ ఇండస్ట్రీలోని ప్రీ ప్రొడక్షన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయరండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలో ఎక్కువ, హాలీవుడ్లో మీకు కంప్లీట్లీ ఏ టు జెడ్ స్టోరీ బోర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ స్టోరీ బోర్డ్ ఉంటుందండి. వాళ్ళ షూటింగ్ అనేది ఒక 10% అంటారు. చాలా తక్కువ, ఒక హాల్లో చేసేస్తున్నారండి. పెద్ద పెద్ద సినిమాలు మనం చూస్తున్నాం, ఒక జస్ట్ హాల్లో షూట్ చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళు ప్రీ ప్రొడక్షన్ అంత స్ట్రాంగ్ అండి. కీ ఫ్రేమ్ ఇలిస్ట్రేషన్స్ కావచ్చు, స్టోరీ బోర్డ్ కావచ్చు, యానిమేటిక్స్ కావచ్చు. ఎవరు సార్ యానిమేటిక్స్? ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మంచి యంగ్స్టర్స్ వస్తున్నారు సార్, డైరెక్టర్స్, క్రియేటివ్ డైరెక్టర్స్ వస్తున్నారు. వాళ్ళు డెఫినెట్గా ఇక్కడ నుంచి అయితే సినారియో మారుతుంది అన్నది నాకు కనిపిస్తుందండి. అట్ ద సేమ్ టైం మనం కొద్దిగా మంచిగా కొత్త టెక్నాలజీస్ అన్నింటిని ఇంటిగ్రేట్ చేసుకొని మనకు సపోర్ట్గానే చేయగలిగితే లో బడ్జెట్ ఫిల్మ్స్ కూడా మంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్తోని యాక్యురేట్ రిలీజ్ డేట్లతో కూడా వెళ్ళడానికి